హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాల్టోడెస్ట్రిన్ మరియు ఫ్రక్టోజ్ అనే కార్బన్ గురించి మాట్లాడుకుందాం. చక్కెర కంటే ప్రమాదకరమైన కార్బోహైడ్రేట్ మీరు రోజు తీసుకుంటూ ఉంటారు. చక్కెర విషయం మరియు అది ఎంత ప్రమాదకరమైందో వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ కార్బోహైడ్రేట్ చక్కెర కంటే చాలా ప్రమాదకరమైందని దీని గురించి ఎవరు మనకు చెప్పరు. నేటి కాలంలో ఇది చాలా ఆహారాల్లో ఉంది. లోపల నుంచి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఈ సైలెంట్ కిల్లర్ ఎవరో తెలుసా? ఈ కార్బ్ మీ బ్రాండెడ్ బ్రేక్ఫాస్ట్, తృణధాన్యాలు, బ్రాండెడ్ ప్రోటీన్, ఎనర్జీ బార్స్ మరియు ఇతర నూడిల్స్లో కూడా ఉంటుంది. ఆరోగ్యకరమైన బిస్కెట్లు అని పిలువబడే వాటిలో కూడా ఇది ఉంటుంది. ఇది ఎనర్జీ డ్రింక్స్ అని పిలువబడే రెడీమేడ్ సూప్లలో మరియు చక్కెర రహిత ఉత్పత్తుల వంటి సప్లిమెంట్స్లో కూడా ఇది ఉంటూనే ఉంటుంది. ఐస్ క్రీమ్లో కూడా ఉంటుంది. పిల్లలకు ఇచ్చే బేబీ ఫార్ములాలో కూడా ఇది ఉండకూడని చోట ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే పాయిజన్ అని పిలువబడే సాధారణ టేబుల్ షుగర్. ఈ దాచిన కార్బ్ మీ రక్తంలో చక్కెర స్థాయిని దానికంటే 2 రెట్లు పెంచుతుంది. దాని పేరు మాల్టోడెస్ట్రిన్. దీనితో కంపెనీలు మొక్కజొన్న పిండి, మొక్కజొన్న సిరప్, బియ్యం పిండి లేదా గోధుమ పిండి లాంటివి ప్రజలను మోసం చేయడానికి ఆరోగ్యకరమైన అని ధ్వనించే మార్కెట్ పేర్లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ పదార్థాలు ఎందుకున్నాయి? సాధారణ చక్కెరలను విషం అని ఎందుకు పిలుస్తామో ఆలోచించండి. ఎందుకంటే మనం దాన్ని తిన్న వెంటనే అది మన రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, ఇన్సులిన్ విడుదలకు కారణమవుతుంది. దీని కారణంగా శరీరం చక్కెర మరియు ఇతర పోషకాలను కొవ్వుగా నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ప్రాసెస్ అంతటికి చక్కెర నేరుగా ముడిపడి ఉంటుంది. బరువు పెరుగుట మరియు ఊబకాయం రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఎంటీ క్యాలరీల చక్కెరలో అక్షరాల 0 పోషకాహారం ఉంటుంది. ఇది వ్యసనపరమైంది. అంటే మీరు ఎక్కువగా తినడం ప్రారంభిస్తారు. అలా బరువు పెరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రతిదీ కేవలం కొవ్వు రూపంలో నిల్వ చేయబడుతుంది. దీని తర్వాత మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక బీపీపీ, దీర్ఘకాలిక మంట వంటి 100 విభిన్న సమస్యలను సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ సమస్యలన్నీ టేబుల్ షుగర్ వల్ల మాత్రమే కాకుండా మల్టీటార్డ్స్ వల్ల కూడా సంభవిస్తాయి. అది కూడా చక్కెర కంటే రెట్టింపు. మాల్టస్ ఇండెక్స్ 125 అయితే టేబుల్ షుగర్ 60 నుంచి 65, అంటే దాదాపుగా రెట్టింపు. ఇది రక్తంలో చక్కెర మరింత వేగంగా పెరగడానికి కారణమవుతుంది. బరువు పెరుగుదలకు దారితీస్తుంది. అవును, ఇది మరింత వ్యసనపరమైంది. సాధారణంగా ప్రాసెస్ చేయబడిన విషయాలు అని మీరు తెలుసుకోవాలి. సహజమైన వాటికంటే అధ్వాన్నంగా ఉన్నాయి. మాల్ట్ టెక్సాన్ ఇప్పటికే చెడ్డ విషయమని అర్థం చేసుకోండి. ఇది చక్కెర యొక్క ప్రాసెస్డ్ వెర్షన్ కూడా. అయితే చక్కెర కంటే మాల్ట్ టెక్సాన్ ఎందుకు ప్రమాదకరంగా ఉంటుందో ప్రధాన కారణం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఆసక్తికరమైన వాస్తవం. దీని గురించి ఎక్కువగా ఎవ్వరూ చెప్పరు, కాబట్టి శ్రద్ధగా వినండి. మన శరీరం 70 ట్రిలియన్ కణాలతో రూపొందించబడింది. కానీ వాటిలో 30 ట్రిలియన్లు మాత్రమే మన స్వంత మానవ కణాలు. కాబట్టి మిగిలిన 40 ట్రిలియన్ కణాలు ఎవరికి చెందినవి? మన శరీరంలో నివసించే మరియు మన శరీరంలోని ముఖ్యమైన ప్రక్రియలను కూడా నడుపుతున్న కణాలు. అంటే సాంకేతికంగా మన మానవ శరీరం బ్యాక్టీరియాకి ఒక ఇల్లు. బ్యాక్టీరియా యొక్క పర్యావరణ వ్యవస్థ. ఇది వాస్తవం. ఇప్పుడు ఇది వినడానికి మనం కొంచెం భయపడతాం. బ్యాక్టీరియాలో 2 రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఒకటి మంచి బ్యాక్టీరియా, మరొకటి చెడు బ్యాక్టీరియా. ఈ 2 ఎక్కువగా మన కడుపు మరియు ప్రేగుల్లో కనిపిస్తాయి. అక్షరాల మనం ఎంతకాలం జీవిస్తామో మరియు ఎంత త్వరగా చనిపోతామో ఇది నేరుగా దీని బాధ్యత. శరీరంలోని ప్రతి అవయవం యొక్క పనితీరు, మీ రక్తపోటు, కొలెస్ట్రాల్, మీ శరీరంలో ఎంత పోషకాహారం శోషించుకుంటుంది, మీ రోగనిరోధక వ్యవస్థ, ఈ బ్యాక్టీరియా ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది. మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని కణాల వల్ల శరీరంలో చెడు బ్యాక్టీరియా పెరిగి మంచి బ్యాక్టీరియా తగ్గితే ఆ వ్యక్తి త్వరలో 100 వ్యాధుల బారిన పడి చనిపోవచ్చు. వాస్తవానికి కోవిడ్ సమయంలో ఏ పేషెంట్ చనిపోతారో, ఎవరు బ్రతుకుతారో గట్ బ్యాక్టీరియా ఆధారంగా మాత్రమే తెలిసింది. ఇప్పుడు మాల్టోడెస్ట్రిన్ మన శరీరంలో చెడు బ్యాక్టీరియాను పెంచి మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. దీని గురించి మరికొద్దిసేపట్లో ఎలాగో చెబుతాను. కానీ అంతకుముందు చాలామంది గట్ బ్యాక్టీరియాను సీరియస్గా తీసుకోకపోవడం వల్ల 2 కవల సోదరిమణులు గట్ బ్యాక్టీరియాను పెట్టి చేసిన చాలా ఆసక్తికరమైన ప్రయోగం గురించి చెబుతాను. ఈ ప్రయోగంలో ప్రాథమికంగా 2 కవల సోదరిమణులు ఉన్నారు. అయితే వారిలో ఒకరు ఊబకాయంతో ఉన్నారు, మరొకరు చాలా స్లిమ్గా ఉన్నారు. పరిశోధకులు ఏం చేశారంటే వారు 2 శరీరాల నుంచి గట్ బ్యాక్టీరియాను సంగ్రహించారు. వాటిని 2 వేర్వేరు ఎలుకలకు ఒక్కొక్కటిగా బదిలీ చేశారు. తరువాత ఆ ఎలుకలను కొన్ని వారాల పాటు పరిశీలనలో ఉంచారు. ఇప్పుడు సమయం గడిచే కొద్దీ ఈ సాధారణ బ్యాక్టీరియా బదిలీ వల్ల ఆ ఎలుకల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి అంటే దీనిలో 2 ఎలుకల ఆహారాలు సరిగ్గా ఒకే విధంగా ఉంచబడ్డాయి. అందులో గట్ బ్యాక్టీరియా ఉన్న ఎలుక స్లిమ్గా ఉన్న సోదరి బ్యాక్టీరియా వల్ల ఓ ఎలుక స్లిమ్గా మారింది. ఓబీ సోదరి యొక్క గట్ బ్యాక్టీరియాను కలిగిన ఎలుక ఓబీ అయింది. అంటే బ్యాక్టీరియా మాత్రమే మారింది. దీంతో ఆ ఎలుకల శరీరం మొత్తం వెంటనే మారిపోయింది. ఈ గట్ బ్యాక్టీరియా చాలా ముఖ్యమైనది. అసలింతకీ ఈ గట్ బ్యాక్టీరియా మరియు మాల్ట్ డయాక్సైడ్ ఏం చేస్తాయి? దీని కారణంగా మీ సహజమైన మంచి గట్ బ్యాక్టీరియా అంతా ఎక్కువగా ఉండదు.
ఈ చెడు బ్యాక్టీరియా వేగంగా గణించడం ప్రారంభమవుతుంది. భారతదేశంలో అధిక కార్బ్ ఆహారం కారణంగా ఊబకాయం మరియు మధుమేహం ప్రేరేపించబడుతోంది. అదేవిధంగా భారతదేశంలో చాలామంది యువకులకు జుట్టు రాలడం మీరు గమనించి ఉండాలి. ఇలాంటి సమస్యలకు మనం వీలైనంత వరకు రసాయనాలకు దూరంగా ఉండాలి. సాధారణంగా తందూరి రొట్టెలు తినొద్దు, ఏవి పడితే అవి కడుపులో వేసుకోవద్దు అని మీ అమ్మగారు చెబుతూనే ఉంటారు. ఇది ఒక రకంగా నిజమే. తడిగా ఉన్నప్పుడు అది చాలా మందంగా మరియు జిగటగా మారుతుంది. దీని కారణంగా మన పేగులపై అంటుకునేలా ఒక పొర ఏర్పడుతుంది. తరువాత మెల్లగా చెడు బ్యాక్టీరియా యొక్క కాలనీలుగా అది మారుతుంది. అంటే తప్పుడు వస్తువులు తీసుకోవడం వల్ల, తప్పుడు ఆహారం తినడం వల్ల మనం అక్షరాల మన రెండో మెదడు, మన కడుపు యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాం. ఇప్పుడు రెండవ అత్యంత ప్రమాదకరమైన కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది సాధారణ చక్కెర కంటే ప్రమాదకరమైంది. చాలా స్పష్టంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్ అని మీరు నమ్మరు, ఎందుకంటే దీని గురించి ఎవరూ మీకు చెప్పరు. నిజానికి ఇది ఆరోగ్యానికి మంచిదని మనకు చెప్పబడింది. నేను మాట్లాడుతున్నది కార్బోహైడ్రేట్ ఫ్రక్టోజ్ గురించి. అవును, పండ్లలో కనిపించే ఫ్రక్టోజ్ పండ్లు ఆరోగ్యానికి మంచిదని ప్రతి డాక్టర్, ప్రతి తల్లి, ప్రతి ఫ్యామిలీ అనుకుంటూ ఉంటుంది. అవి ఆరోగ్యానికి మంచివి, ఇది నిజం. కానీ చాలా పెద్ద క్వాంటిటీలో పండ్లలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఓకే, ఎవరైనా వైద్యుడు లేదా పోషకాహార నిపుణులు అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కలిగి ఉన్న ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్, ఈ పదార్థాలకు దూరంగా ఉండమని చెబుతారు కదా. నిజానికి అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ను పోషకాహార నిపుణులు ఎంతో ప్రమాదకరమని భావిస్తారు. మాల్టోస్, ఐరన్ ప్రతి వైద్యుడు మరోవైపు వీలైనంత వరకు పండ్లు తినండి అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ వంచన? అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ పేరును సూచిస్తుంది. దీనిలో అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ ఉంటుంది. మీకు తెలిసిన వాటిలో కొన్ని మాత్రమే 50 నుంచి 52 వరకు, మిగిలిన వాటిలో గ్లూకోజ్ 45 నుంచి 48 వరకు ఉంటుంది. ఇప్పుడు మరోవైపు మనకు ఇష్టమైనవి యాపిల్, మామిడి, ద్రాక్ష, పుచ్చకాయ, బెర్రీ వంటి పండ్లు. వీటిలో ఈ నిష్పత్తి 65 నుంచి 85% వరకు ఉంటుంది. అంటే ఇది దాదాపుగా రెట్టింపు. అయినప్పటికీ పండ్లు ఆరోగ్యకరమైనవి అని చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు కపటత్వాన్ని మరింత పెంచడానికి మీకు మరో విచిత్రమైన వాస్తవాన్ని తెలియజేస్తాను. ఫ్రక్టోజ్ యొక్క గ్లైసెమిక్ సూచిక కేవలం 15, అయితే గ్లూకోజ్ 100. దీని అర్థం గ్లూకోజ్ మీ బ్లడ్ షుగర్ వేగంగా పెంచడానికి కారణమవుతుంది. ఇప్పుడు మాల్ట్ టెకీలా యొక్క ఉదాహరణ నుంచి మనకు తెలిసినట్లుగా అధిక గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాలు ఆరోగ్యకరమైనవి కావు. వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి. ఇదంతా సరే, కానీ ఫ్రక్టోజ్ మరియు అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ సమస్య ఏంటి? ఇదే కదా మీ డౌట్. చూద్దాం పదండి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు సరైందా కాదా? ఇప్పుడు చూడండి. విషయం ఏంటంటే ఫ్రక్టోజ్ అనేది ఇప్పటి వరకు చాలా తప్పుగా అర్థం చేసుకోబడిన చక్కెర. ఈ కపటత్వాన్ని తొలగించడానికి మనం దీని గురించి అత్యంత ప్రాథమిక స్థాయిలో అర్థం చేసుకోవాలి. నంబర్ 1, ఫ్రక్టోజ్ చక్కెరతో ఎందుకు సమస్య? నంబర్ 2, పండ్లు కూడా తినడం అనారోగ్యకరమా? నంబర్ 3, గ్లైసెమిక్ ఇండెక్స్ దానికంటే 6 నుంచి 7 రెట్లు ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కంటే వైరుధ్యంగా ఎందుకు అనారోగ్యమైనది? కాబట్టి చూడండి, ఫ్రక్టోజ్తో ఉన్న అత్యంత ప్రాథమిక సమస్య ఏంటి అంటే మన శరీరం దాన్ని జీవక్రియ చేయని విధంగా జీవక్రియ చేస్తుంది. మీకు అర్థమయ్యేలా నేను వివరిస్తాను. గ్లూకోజ్ ఎల్లప్పుడూ శరీరానికి శక్తి యొక్క ప్రాథమిక మూలం, ఫ్రక్టోజ్ ద్వితీయ మూలం. కాబట్టి హైబ్రిడ్ కారు ఒక రకమైన ఇంధనాన్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుని మంచి మైలేజ్ని ఇస్తుంది. కానీ అది ఇతర రకాల ఇంధనాన్ని తాత్కాలిక పద్ధతిలో ఉపయోగించదు. అంటే అది అంత సమర్థవంతంగా ఉపయోగించదు. అదేవిధంగా వేల మరియు మిలియన్ల సంవత్సరాలుగా పండ్లు మనకు ప్రధాన శక్తి వనరుగా లేవు. అది ఆహారం యొక్క మూలం కాదు. చాలా అరుదుగా మానవులు యాపిల్స్ వంటి అధిక ఫ్రక్టోజ్ పండ్లను తినేవాళ్ళు. అది కూడా వాళ్ళు అదృష్టవంతులైతే, లేకుంటే ఎక్కువగా మన ఆహారంలో గ్లూకోజ్ మరియు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీని కారణంగా మిలియన్ల సంవత్సరాల పరిమాణం కారణంగా మన శరీరం గ్లూకోజ్ను సమర్థవంతంగా జీవక్రియ చేస్తుంది. మరి గ్లూకోజ్ ఎందుకు ప్రమాదకరం? మనం గ్లూకోజ్ తీసుకున్నప్పుడు అది రక్తంలో చక్కెరను పెంచుతుంది, కానీ శరీరం ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. ఇది సెల్ ఉపరితల ట్రాన్స్పోర్టర్ GLUT4 ద్వారా మన కణాలలో ఈ గ్లూకోజ్ అణువులను నింపడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్సులిన్ ప్రాథమిక హార్మోన్. ఇక్కడ గ్లూకోజ్ అంతా కొవ్వుగా మారుతుంది. ఎంత శక్తిగా మారుతుంది అంటే మన కణాలు వాటి పనితీరు కోసం ఈ శక్తిని ఉపయోగిస్తాయి. కానీ ఫ్రక్టోజ్ విషయంలో ఇన్సులిన్ దాన్ని నియంత్రించదు. అందుకే GLUT5 ట్రాన్స్పోర్టర్స్ ద్వారా ఎటువంటి నియంత్రణ లేకుండా కణాలలో స్వేచ్ఛగా కదలడం ప్రారంభిస్తుంది. ఇక్కడ ఒక ఎంజైమ్ ఫ్రక్టోకినేస్ వాటిని కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఇదే దాని సమస్య. ఇప్పుడు రెండవది, ఇప్పుడు ఇంకా పెద్ద సమస్య ఏంటంటే ఫ్రక్టోజ్ ఎటువంటి కార్బోహైడ్రేట్ అంటే మీరు ఎంత తిన్నా మీరు ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. కంపెనీలు ఇతర చక్కెర కంటే ఎక్కువ ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ను ఉపయోగించడానికి కూడా ఇదే కారణం. చూడండి, దీని యంత్రాంగం చాలా సులభం. ఫ్రక్టోజ్ శరీరంలోని ఆకలిని నియంత్రించే హార్మోన్ను పెంచుతుంది. అదే గ్రెలిన్. ఇది మనకు ఆకలిగా ఉన్నట్లు సంకేతాలను ఇస్తుంది.
లెప్టిన్ను అడ్డుకుంటుంది. ఇది మనకు సంతృప్తిని కలిగించేలా సిగ్నల్ను పంపుతుంది. ఫలితంగా మీరు అనియంత్రితంగా తింటూ ఉంటారు, కానీ మీ ఆకలి మాత్రం ఎప్పటికీ తగ్గదు. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, ఇవన్నీ కొవ్వు రూపంలో నిల్వ చేయబడుతుంటాయి మీ శరీరంలో. ఈ పరిశోధన ఫ్రక్టోజ్ ఏకాగ్రత మరియు ఊబకాయం మహమ్మారి మధ్య స్పష్టమైన సంబంధాన్ని ఏర్పరిచింది. అందుకే ఫ్రక్టోజ్ తీపి విషం. చివరకు అధిక ఫ్రక్టోజ్ ఇన్సులిన్ ద్వారా నియంత్రించబడదు, కాగా చాలా విచిత్రంగా ఇన్సులిన్ సున్నితత్వాన్ని కలిగిస్తుంది. ఇది మధుమేహం వంటి వ్యాధులకు కారణమవుతుంది. పరిశోధన ప్రకారం దీర్ఘకాలంలో ఫ్రక్టోజ్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను కూడా పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా మరింతగా పెంచుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు దీని అర్థమేంటో తెలుసుకుని ఉండాలి. మనం పండ్లు తినడం మానేస్తామా? సరే, ఈరోజు మనం నేర్చుకున్నది ఇప్పుడు ఈ సమాచారాన్ని స్థూల రూపంగా అర్థం చేసుకుందాం. ఫ్రక్టోజ్పై 60 కంటే ఎక్కువ అధ్యయనాలు అర్థం చేసుకున్న తర్వాత మోటా విశ్లేషణ జరిగింది. ఇది 50 గ్రాముల కంటే తక్కువ ఫ్రక్టోజ్ శరీరంలో దీర్ఘకాలిక సమస్యలను కలిగించదని కనుగొనబడింది. అయితే అది దాటితే కొవ్వు నిక్షేపణ మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీ వంటి సమస్యలు సంభవించడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు మనం పండ్ల గురించి మాట్లాడినట్లయితే నేటి ఆధునిక ప్రాసెస్ చేయబడిన ఆహారంతో పోలిస్తే పండ్లు పరిమాణం పరంగా చాలా పరిమితి ఫ్రక్టోజ్ను కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఒక యాపిల్, ద్రాక్ష మరియు పియర్ సగటున 12 గ్రాములు కలిగి ఉంటాయి. అంటే మీరు వాటిని 4 నుంచి 5 భాగాలుగా తినొచ్చు. ఇది ఇప్పటికీ ప్రజలు సాధారణంగా రోజూ తినేదానికంటే ఎక్కువగా ఉంటుంది. కానీ పండుతో మీరు ఫైబర్, విటమిన్లు, మినరల్స్ మరియు ఫైటోకెమికల్స్ను పొందుతారు. ఇవి మీ శరీరంలో మంట మరియు ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి పండ్లు పోషకాహారంతో నిండుంటాయి. కానీ ఫ్రక్టోజ్, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వంటి వ్యసనపరమైన రూపంలో ఉపయోగించే ప్రాసెస్ చేయబడిన ఆహారాల్లో ప్రధాన సమస్య తలెత్తుతుంది. ఉదాహరణకు 600 ml కోక్లో 60 గ్రాముల చక్కెర మరియు 30 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. మీరు దాన్ని ఊహించినట్లయితే అది 16 టీ స్పూన్ల చక్కెర మరియు 8 టీ స్పూన్ల ఫ్రక్టోజ్ మరియు నికర ఎంటీ క్యాలరీలు అంటే 0 పోషకాహారం ఉంటుంది. కాబట్టి ఫ్రక్టోజ్ యొక్క వ్యవస్థ స్వభావం కారణంగా మనం దాన్ని తాగుతూ ఉంటాం. అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, ఇన్వర్ట్ షుగర్, కేన్ షుగర్, సుక్రోజ్ మొదలైన వాటిని కలిగి ఉన్న లెక్కలేనన్ని ప్రాసెస్ చేసిన ఆహారాల విషయంలో అది జరుగుతుంది. ఇవన్నీ ఎక్కువగా ఒకే విధంగా ఉంటాయి. ఇవి కేవలం మార్కెటింగ్ జిమిక్లు మాత్రమే. ఎందుకంటే వాటిలో ఫ్రక్టోజ్ కంటెంట్ 50%, కేవలం కొన్ని శాతం లేదా 3% లేదా అంతకంటే ఎక్కువ ఏం మారదు. తయారీ ప్రక్రియ మాత్రమే మారుతుంది. దాంతో వాటికి కొత్త పేరు వస్తుంది. వీటిలో ఉదాహరణకు విలోమ చక్కెర, చెరకు చక్కెర చాలా భారతీయ ఉత్పత్తుల్లో ఉపయోగించబడుతుంది. ఇందులో 50% ఫ్రక్టోజ్ కంటెంట్ ఉంటుంది. ఇది ASIC 42 వంటి కొన్ని అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కంటే ఎక్కువ. ఇది భారతదేశం వంటి దేశాల్లో స్నాక్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. క్రీమ్ బిస్కెట్లు మొదలైనవి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఫ్రక్టోజ్ యొక్క వ్యసనపరుడైన స్వభావాన్ని కలిగిస్తాయి. మీరు దాన్ని పెద్ద పరిమాణంలో తినేలా చేస్తాయి. ఫలితంగా మీరు బరువు పెరుగుతారు. అందుకే పరిశోధకులు ఫ్రక్టోజ్ పెరుగుదలను ఊబకాయంతో ముడిపెడుతున్నారు. గుర్తుంచుకోండి, మీరు బరువు పెరగడానికి ఫ్రక్టోజ్ మాత్రమే కాదు, దాని ఆకలిని కలిగించే వ్యసనం మరియు ఈ ప్రాసెస్ చేసిన ఆహారాల యొక్క రుచికరమైన సూత్రం అన్నీ కలిసి మిమ్మల్ని లావుగా మారుస్తాయి. దీర్ఘకాలిక పరిణామాలు కలిగి ఉండే అంతర్గత దుర్వినియోగ ప్రవర్తనను సృష్టించడమే దీని పని. అందుకే ప్రాసెస్ చేసిన ఆహారాల యొక్క ఈ చక్రంలో మనం చిక్కుకోకుండా ఉండడానికి మీకు ఈ అవగాహన అవసరం. కాబట్టి తదుపరిసారి మీరు ప్రాసెస్ చేసిన ఆహారాలను తినేటప్పుడు ఈ 2 ప్రమాదకరమైన చక్కెరలు, మాల్ట్ మరియు అధిక ఫ్రక్టోజ్ కంటెంట్ను ట్రాక్ చేయండి. చాలా పరిమిత పరిమాణంలో, తక్కువ సమయంలో. అంటే ఒక్కసారిగా ఇది మీ ఆరోగ్యాన్ని నాశనం చేయదు, కానీ ఇది స్లో పాయిజన్ లాగా మన శరీరాన్ని అంతటినీ ఆక్రమిస్తుంది. అందుకే మీరు వాటిని మీ ఆహారం మరియు జీవనశైలి మరియు స్పృహ జ్ఞానంలో అలవాటుగా పరిమితం చేయాలి. ఈ అవగాహన మీ సానుకూల మార్పుకు మొదటి మెట్టు వంటిది. మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.